క్లారిటీగా ఉంది మిత్ర. శివరుద్ర స్వామి గారు, దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు మూవ్ అవ్వకుండా మాట్లాడడానికి అయితే ట్రై చేయండి. మీ సిగ్నల్ కూడా కొంత వీక్ గా ఉన్నట్టుంది. మీ ఒపీనియన్ ఏంటి ఈ వ్యవహారం మీద? ఇది ఒపీనియన్ తీసుకోవాల్సిన సమయం కాదు మిత్ర. అవతల వ్యక్తి పైన డిసిజన్ తీసుకోవాల్సిన సమయం ఇది. ఎందుకంటే తల్లి సీతమ్మని ఒక చిన్న అవమానం చేసినందుకే 10 తలలు ఉన్న రావణాసురుణ్ణి వానరం సేనతో ఒక రామసేతు కట్టి 10 తలకి మనం పరిష్కారం చేశాం. ఈ చిన్న ఆలోచనతో ఉన్న వ్యక్తిని మనందరం కలిసి ఒక న్యాయబద్ధమైన చర్య తీసుకోవడం పెద్ద సమస్య కాదు. అక్కడ రావణాసుడికే బుద్ధి చెప్పిన మహాచరిత్ర మన రామాయణం. ఈయన గారు చాలా చిన్న మెదడుతో ఉన్న వ్యక్తి. ద్రౌపది గురించి అని చెప్పిన ఆ విశేష వివరణలో తల్లి ద్రౌపది మాత దగ్గరికి వచ్చినందుకు అన్నదమ్ములైన కౌరవులకి మరియు పాండవులకు మధ్యలో యుద్ధం, మహాయుద్ధం జరిగి ధర్మమే గెలిచింది. కాబట్టి ఇలాంటి వ్యక్తులని మనం ఉపేక్షిస్తే మన జాతులని, మన పిల్లలని, మన యొక్క సంస్కృతి, నైతిక శక్తులని అవమానపరుస్తూ ఉంటారు. ఎక్కడో ఉండి మన యొక్క చరిత్ర గురించి, మన దేవుడి యొక్క గొప్పతనాల గురించి తక్కువగా ఆలోచించిన వ్యక్తిని మనం చాలా త్వరితగతిన నిర్ణయాలు తీసుకోకపోతే మనల్ని మనము కించపరుచుకునే సమయానికి మనలో ఉన్న ఒక వ్యక్తికి మనం అవకాశం ఇచ్చిన వాళ్ళం అవుతాం. రెండో విషయం, బాగా గమనించాల్సిన విషయం, ఒక వ్యక్తి అంత పల్గా ఎందుకు మాట్లాడుతున్నాడో గమనించండి మిత్రులారా. మీరు మన గురించి, మన శాసనం గురించి, మన ఇతిహాసం గురించి కానీ ఎందుకు అంత తక్కువగా మాట్లాడుతున్నాడు అనంటే ఆయన యొక్క ధైర్యం ఏమిటి? ఇక్కడ మీరు అన్నట్టుగానే సీనియర్స్ ఉన్నారు, న్యాయవాదులు ఉన్నారు, సైకాట్రిక్, తర్వాత సనాతన ధర్మం గురించి పోరాడే అందరూ ఉండడం చేత నిర్ణయము మనందరం చాలా బలంగా తీసుకోవచ్చు. ఆయన అనుకుంటున్నాడు ఎక్కడో ఉన్నాం, చేశాం కదా అని చెప్పేసి, ఏదో ఒకటి అనేసాం కదా అని చెప్పేసేసి దానికి పలకగుట్ట వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పి అన్నట్టు చాలా తప్పు. ఇప్పుడు మనం రియాక్ట్ కాకపోతే రేపు రోజు ఇంకొక వర్డ్ కూడా వదిలేయగలడు. అలాంటి వర్డ్స్ వదిలేయడం చేత ఈరోజు ద్రౌపది మాతని అన్నాడు, సీతామాతని అన్నాడు అని అంటే అలాంటి నాలిక మరో మాట నా సనాతన ధర్మం వైపు అనడానికి ఆలోచించే విధముగా నిర్ణయం రావాలి. ఎంతటి ధైర్యము! ఇక్కడ మేమందరం లేమనుకుంటున్నారా? సాధు సంతువులు అందరము అఘోరాలు, నాగసాధువులు లేరనుకుంటున్నారా? శాసనాన్ని, ఇతిహాస పురాణాన్ని తక్కువ అంచనా చేస్తూ ఉంటే కూర్చుంటాం అనుకుంటున్నారా? అలాంటి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించము. మేము కూడా చాలా మందితో మాట్లాడాము, గురువులతోని, పెద్దవాళ్ళతో, ఏమిటి ఈ విషయం అని మధ్యాహ్నం నుంచి చాలా ఛానళ్లలో వస్తూ ఉంటే వాళ్ళందరూ చెప్పిన విషయం కూడా ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన యొక్క సీతామాతని గాని, ద్రౌపది మాతని గాని తక్కువగా అంచనా చేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పకుండా మనం వదిలిపెట్టకూడదు అని చెప్పారు. కాబట్టి అందరి అవగాహన తీసుకోవాలి. మనందరి నినాదం అంతా ఒకటే ఉండాలి, ధర్మాన్ని కాపాడే విధముగా ఉండాలి. ఎవరు కూడా మన భారతదేశాన్ని తక్కువ చేసే విధంగా అవకాశం ఇయ్యకండి మిత్రులారా. రైట్. మాల్యాద్రి గారు, ఈ వివాదం మొత్తంలో అసలు విదేశాల్లో ఉండి ఏం మాట్లాడినా చెల్లుతుందా? అలాగే విదేశాల్లో ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ ఇలా దేశాన్ని, దేశంలో ఉన్నటువంటి ధర్మాలని, దేశంలో ఉన్నటువంటి స్త్రీలను అవమానిస్తూ ఉంటే వాళ్ళని ఏం చెయ్యలేమా అనేటటువంటి ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఏం చెప్తారు? ఏమండి, నేరం అనేది ఎక్కడి నుంచి చేసినా అది ఆయన భారతదేశంలో ఉన్నాడా లేకపోతే విదేశాల్లో ఉన్నాడా, ఎక్కడున్నాడు అనేది ఇంపార్టెంట్ కాదండి. అతను నేరం చేశాడా లేదా అనేది చాలా ముఖ్యమైన విషయం. నేను ఒక న్యాయమూర్తిగా, న్యాయవాదిగా చెప్పేదానికి ముందల ఒక హిందూ మతాన్ని విశ్వసించే వ్యక్తిగా నాలాగే చాలా మంది ఈ మతం కోసం అవసరమైతే ప్రాణాన్ని త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. అంతేకాకుండా అవసరమైతే నా మతాన్ని రక్షించుకునే దానికోసం, నా వ్యక్తిగత భావాల్ని రక్షించుకునేదాను ప్రాణాన్ని తీసేదానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. ఇక చట్టపరంగా చూస్తే విదేశాల్లో ఉన్నా కూడా భారతదేశంలో సంబంధించి కానీ, వ్యక్తులకు సంబంధించి కానీ, లేదా ఈ ఇండియాలో ఉన్నప్పుడు కానీ తప్పు చేస్తే వాళ్ళ మీద కేసు పెడితే వాళ్ళని శిక్షించే అధికారము మన కోర్ట్స్కు ఉన్నాయి. అయితే మీకు ఒక 2 minutes లో నేను ఒక ప్రొసీజర్ చెప్తాను. ఎలా కేసు అంటే, భారతదేశంలో నేరం చేసి విదేశాల్లో ఉన్న నిందితుడిని
ఎలా అరెస్ట్ చేస్తారు? ఇది చాలా ఇంపార్టెంట్. నేరం భారతదేశంలో జరిగితే లేదా భారతదేశానికి సంబంధించి జరిగితే